హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. 1954 ఫిబ్రవరి 17వ తారీఖున కల్వకుంట్ల రాఘవరావు వెంకటమ్మ దంపతులకు మెదక్ జిల్లాలోని చింతలమడక గ్రామంలో జన్మించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ పేరు నేడు కేసీఆర్ అన్న 3 అక్షరాలతో తెలంగాణ సింహమై విరాజిల్లుతోంది. నర్మల గ్రామంలో మానేరు నదిపై నిర్మించిన జలాశయం వలన వీరి భూమి కోల్పోవలసి వచ్చింది. ఆ కోల్పోయిన భూమికి తగిన పరిహారం తీసుకొని చింతలమడక వచ్చి స్థిరపడ్డారు. అందువలన చింతలమడకలో మధ్యతరగతి జీవితం అనుభవించాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రాథమిక విద్య చదువుతున్నప్పటి నుంచే ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం ఉండేది. ప్రాథమిక విద్యాభ్యాసం అయిపోయాక మాధ్యమిక విద్యాభ్యాసం చదవడం కోసం సిద్దిపేట వచ్చాడు. హై స్కూల్లో చదువుతున్నప్పుడే కేసీఆర్ నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నాడు. అయితే హై స్కూలులో చదువుతున్నప్పుడే తన 14వ ఏట అంటే 1969 ఏప్రిల్ 23న శోభ అనే ఆమెతో వివాహం జరిపించారు. వివాహం అయ్యాక సిద్దిపేటలో ఇంటర్ పూర్తి చేశాక ఆ తర్వాత డిగ్రీ కోసం కాలేజీలో చేరి చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులు తీసి BA పూర్తి చేశాడు. అయితే కేసీఆర్ గారి ఇంటర్ పూర్తయ్యే నాటికే సంజయ్ గాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్లో చేరాడు. డిగ్రీ చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు. ఒకసారి విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు కూడా. అయితే తన నాయకత్వ పటిమను విద్యార్థి రాజకీయాలతోనే కాకుండా బయట రాజకీయాలలో కూడా పాలు పంచుకోవాలని ప్రణాళికలు రచించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తున్న అనంతల మదనమోహన్ గారి దగ్గర రాజకీయ శిష్యరికం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసేవారు. ఆ విధంగానే డిగ్రీ అవ్వగానే మదనమోహన్ గారి దగ్గర శిష్యుడిగా చేరిపోయాడు. ఈయన దగ్గర చేరిన తర్వాతే కేసీఆర్కి తెలంగాణ ఉద్యమం నరనరాన జీర్ణించుకుపోయింది. తర్వాత ఓఈలో చేరి MA చేశాడు. రాజకీయాలలో చేరిన నాటికి కేసీఆర్కు 1976 జూలై 24న కొడుకు జన్మించాడు. అప్పటికే ఎన్టీఆర్ మీద వెర్రి అభిమానంతో కొడుకుకు తారక రామారావు అని నామకరణం చేయించాడు. తర్వాత 1978 మార్చి 13న కూతురు కవిత జన్మించింది. కేసీఆర్ మదన్మోహన్ గారి శిష్యుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాలలో చురుకుగా పనిచేసేవాడు. 1978లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో గురువుని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం ఎన్నో ప్రణాళికలు రచించాడు. అనుకున్న విధంగానే గురువు మదన్మోహన్ గారు ఆ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అడుగుదామని ఎన్నో ఆశలతో ఢిల్లీ వెళ్దామనుకున్నాడు. అయితే ఆ సమయంలో అంటే 1980 జూన్ 23న సంజయ్ గాంధీ ఒక విమాన ప్రమాదంలో మరణించాడు. దాంతో కేసీఆర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇందిరాగాంధీని అడిగే పరిస్థితి ఏ కోసానా కనబడడం లేదు. ఎందుకంటే ఇక్కడ నాయకులు ఇందిరాగాంధీని కల్పించే అవకాశం కల్పించడం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న కేసీఆర్కి ఆ సమయంలో ఒక ఆశా కిరణంలా నందమూరి తారక రామారావు కనబడ్డాడు. ఎన్టీఆర్ గారు 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. సుమారు 13 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. సామాజిక అంశాలపై కేసీఆర్కు ఉన్న పట్టుదల చూసి ముగ్ధుడైన ఎన్టీఆర్ 83లో సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్కే ఇచ్చాడు. అయితే ఆ ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్మోహన్ గారిపైనే పోటీ చేయాల్సి వచ్చింది. దానికి కొంచెం బాధ అనిపించినా ఇవన్నీ రాజకీయాలలో సెంటిమెంట్కి తావుండవు కాబట్టి గురువుపై పోటీ చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చి కేవలం 887 ఓట్ల స్వల్ప తేడాతో గురువుపై ఓడిపోయాడు. ఆ ఓటమిని తన తొలిమెట్టిగా భావించిన కేసీఆర్ ఆ ప్రాంతంపై మరింత పట్టు సాధించి 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టి మహేందర్ రెడ్డి మీద పోటీ చేసి 16,156 ఓట్ల మెజారిటీతో తొలి రాజకీయ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 87లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కరువు నివారణ, రవాణా మంత్రిగా బాధ్యతలను చేపట్టాడు. ఆ తర్వాత 89లో జరిగిన ఎన్నికల్లో గురువు మదన్మోహన్పై పోటీ చేసి 13,816 ఓట్లతోనూ, అలాగే 94లో పోటీ చేసి 27,107 ఓట్ల భారీ మెజారిటీని సాధించాడు. కేసీఆర్ ఘనతను గుర్తించిన ఎన్టీఆర్ గారు తన మంత్రి పదవితో పాటు పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ పదవిని కూడా అప్పగించాడు. కేసీఆర్కి ఎంతటి రాజకీయ అనుభవం, అవగాహన ఉందంటే 95లో చంద్రబాబు ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో దాచినప్పుడు వెర్రి అభిమానంతో ఆరాధించే ఎన్టీఆర్ని కాదని, చంద్రబాబు చెంత ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబుకే సపోర్టు చేశాడు. ఆనాడు వైస్రాయ్లో ఉన్న 160 మంది ఎమ్మెల్యేలలో కేసీఆర్ కూడా ఒకడు.
95 సెప్టెంబర్ 1 తర్వాత చంద్రబాబు తన కేబినెట్లో కేసీఆర్కి రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చాడు. 1999లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో కూడా కేసీఆర్ 27,555 ఓట్ల భారీ మెజారిటీ సాధించి వరుసగా 5 సార్లు విజయ దుందుబి మోగించి తన సత్తా చాటాడు. చంద్రబాబు 2000వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు అప్పగించాడు కేసీఆర్కి. అంతేకాకుండా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు టీడీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించే అధికారాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో మొత్తం తెలంగాణ జిల్లాలపై పూర్తి పట్టు సాధించాడు కేసీఆర్. ఇక తెలంగాణపై పూర్తి పట్టు సాధించడంతో తనకి ఇష్టం లేని డిప్యూటీ స్పీకర్ పదవి వద్దని, హోంశాఖ కావాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చాడు. కానీ చంద్రబాబు దానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాదాపు 18 సంవత్సరాలు పనిచేసిన తెలుగుదేశం పార్టీకి, టీడీపీ ఇన్ఛార్జికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తన అనునాయులతో చర్చించి పార్టీ అజెండాగా ఏమి నిర్ణయించాలో చర్చించుకొని దశాబ్దాల నుండి నత్తనడకతో సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి అనుగుణంగా పార్టీ అజెండాగా నిర్ణయించి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని 2001 ఏప్రిల్లో స్థాపించారు. స్థాపించిన వెంటనే తెలంగాణ తొలి ఉద్యమకర్త జయశంకర్ గారి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యాచరణని రూపొందించారు. అప్పటి వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాలు ఎలా జరిగాయి, ఎలా అణచివేయబడ్డాయో, ఎందుకు సాధించలేకపోయారో లాంటి వివరాలన్నీ జయశంకర్ గారి దగ్గర రోజుల తరబడి తెలుసుకున్నాడు. అయితే ఏ ఉద్యమమైనా రాజకీయంగానే సాధించగలమని, అప్పుడు మా దగ్గర ప్రజాశక్తి ఉన్న రాజకీయ శక్తి లేదు కాబట్టి మేము తెలంగాణ సాధించలేకపోయామని, ఇప్పుడు నువ్వు రాజకీయ శక్తితో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని జయశంకర్ గారు కేసీఆర్కి దిశానిర్దేశం చేశారు. బలం బలహీనతలు తెలుసుకున్న కేసీఆర్ ఎలాగో తెలంగాణ జిల్లాలపై పూర్తి పట్టు సాధించడం వలన 2001 ఏప్రిల్ 15న కరీంనగర్ నడిబొడ్డున తొలి బహిరంగ సభ నిర్వహించాడు. కేసీఆర్ పెట్టిన ఈ సభకు ఎవరొస్తారులే అని తేలికగా తీసుకున్న ఆంధ్ర నాయకులకు ఆ రోజు సుమారు 2 లక్షల మంది వచ్చి దడపుట్టించారనే చెప్పుకోవాలి. అప్పట్లో ఇది జాతీయ మీడియాని సైతం ఆకర్షించింది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2001లోనే ఎలక్షన్లకు వెళ్ళాడు. టీఆర్ఎస్కి ఇదే మొట్టమొదటి రాజకీయ సవాల్. ఆ ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిపై 58,712 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తన సత్తా ఏమిటో మరొక్కసారి నిరూపించాడు కేసీఆర్. ఈ గెలుపుతో వేరే పార్టీలలో ప్రాధాన్యతకు నోచుకొని నాయకులు చూపు పడింది. దాన్ని ఆసరాగా చేసుకుని కేసీఆర్ వారందరినీ తన పార్టీలో చేర్చుకొని సముచిత స్థానం ఇచ్చాడు. ప్రత్యేక తెలంగాణకి వ్యతిరేకంగా, అలాగే తనకి హోం ఇవ్వలేదన్న కోపంతోనూ చంద్రబాబును గద్దె దింపడమే లక్ష్యంగా ఉన్న కేసీఆర్కి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ద్వారా హామీ ఇప్పించాడు. సోనియా హామీ ఇవ్వడంతో 2004 ఎలక్షన్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేశాడు కేసీఆర్. ఆ ఎలక్షన్లో టీఆర్ఎస్కి 26 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రధాన రాజకీయ పార్టీగా అవతరించింది టీఆర్ఎస్. అంతేకాకుండా యూపీఏ ప్రభుత్వానికి సపోర్టు చేసినందుకు ఎంపీలుగా ఉన్న కేసీఆర్కు, ఆలే నరేంద్రకు కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. ఇలా కొన్నాళ్ళు సాగాక అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఊసే ఎత్తడం లేదని, కేసీఆర్ ఆ ఊసి ఎత్తిన ప్రతిసారి వైఎస్తో పాటు ఇక్కడ నాయకులు కూడా ముక్కుతాడు బిగిస్తుండడంతో కోపగించిన కేసీఆర్ తన ఎంపీ పదవికి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు. బై ఎలక్షన్కి వెళ్ళాడు. ఈసారి కరీంనగర్లో పోటీ చేసిన కేసీఆర్ 2 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందాడు. కేసీఆర్ పోటీ చేసిన ప్రతిసారి తెలంగాణ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తూనే ఉండేవారు. అదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను 2 ముక్కలు చేయాలని చూసింది. ఎమ్మెల్యేలను కొన్నారు. చంద్రబాబు నాయుడు ఈనాడు పత్రికలో విషప్రచారం చేయించాడు. దాంతో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దాంతో మిగిలిన తన 16 మంది ఎమ్మెల్యేలను మిగిలిన 4 ఎంపీలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించి మళ్ళీ బై ఎలక్షన్లకి వెళ్ళాడు. అయితే ఈసారి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎమ్మెల్యేలకు గాను 7 ఎమ్మెల్యేలను, 4 ఎంపీలకు గాను 2 ఎంపీ సీట్లు గెలుచుకొని తెలంగాణలో నవ్వులు పాలయ్యింది. టీవీ ఛానల్స్, పత్రికలు ఇదే అదునుగా భావించి టీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారాలు చేయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత 2009లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు. అయితే ఈసారి కూడా టీఆర్ఎస్ కేవలం 10 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీకి సరైన మెజారిటీ రాక ప్రతిపక్షానికే పరిమితమైపోయింది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది. ఏం చేయాలో కేసీఆర్కి అర్థం కాలేదు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు.
అటువంటి సమయంలో వైఎస్ఆర్ రూపంలో కేసీఆర్కి మంచి అవకాశమే దొరికింది. అది మంచి అవకాశం కాదు, సువర్ణ అవకాశం. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ మరణించడంతో మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం తెలివి తక్కువతనంతో రోషయ్యను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. ఇదే అదునుగా భావించిన కేసీఆర్ తెలంగాణ పులివలే నిద్రలేచి ఉద్యమాన్ని ప్రజల్లో లేవనెత్తాడు. మరోపక్క ఓయూ విద్యార్థులు ఉద్యమాన్ని మంచి ఊపు మీదకు తీసుకొచ్చారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులందరూ కలిసి ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. 3 రోజుల తర్వాత విరమిద్దామనుకున్న సమయంలో ఓయూ విద్యార్థులు, మిగతా విద్యార్థులు కేసీఆర్ దీక్ష విరమిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇవ్వడంతో ఆ భయంతో విరమించకుండా దీక్షను కొనసాగించాడు. పోలీసులు కేసీఆర్ని అరెస్టు చేసి ఉద్యమ తీవ్రత తక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లారు. జైల్లో కూడా నిరాహార దీక్షను కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్కి. నవంబర్ 30న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ ఆసుపత్రి పాలయ్యాడని తెలిసి చిన్న పెద్ద, ముసలి ముతక, విద్యార్థులు, ప్రజలు అందరూ రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించారు. ఈ సెగ ఢిల్లీకి తాకింది. మరోపక్క కేసీఆర్ను పరామర్శించిన నాయకులు ఏడుస్తూ రావడం టీవీలో, పేపర్లలో చూసిన జనం మరింత రెచ్చిపోయారు. ఆ సమయంలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని బలిదానమయ్యాడు. దాంతో తెలంగాణ మరింత అట్టుడికింది. సీఎం రోషయ్య ఈ పరిణామాలతో చేతులెత్తేశాడు. అప్పటికే రోషయ్య వరదలతోనూ, మరోపక్క జగన్ సీఎం అవడానికి చేస్తున్న కుట్రలతో సీఎం రోషయ్య గారు అప్పటికే విసిగెత్తిపోయారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం ఆర్మీని దింపింది. కేసీఆర్ దగ్గరకు జయశంకర్ సార్ వచ్చి, రావు సాబ్, ఈ దీక్షను విరమించు, ఈ ప్రభుత్వానికి మనసు లేదు, నీవు చావకూడదు, నీవు ఈ ఉద్యమానికి గుండెకాయ లాంటి వాడివే అని చెప్పినా కేసీఆర్ మాత్రం, సార్, నేను బ్రతికి చరిత్రహీనుడిగా ఉండే కంటే చావడమే మేలు అని చెప్పాడు. ఎందుకంటే ఈసారి గనక తెలంగాణ రాకపోతే మరెప్పుడు తెలంగాణ రాదని అనుకున్నారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ 2009 డిసెంబర్ 8న సచివాలయంలో అన్ని పార్టీల మీటింగు జరిగింది. సిపిఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు పలికాయి. వెంటనే డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రక్రియ మొదలు పెడుతున్నట్లు డిక్లేర్ చేసింది. దీంతో కేసీఆర్ దీక్ష విరమించాడు. అయితే ఇటు సీమాంధ్రలో నాయకులు రాజీనామాల పర్వం మొదలైంది. సీమాంధ్రలో సమాఖ్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. దీంతో కేంద్రం యూటర్న్ తీసుకుంది. దాంతో తెలంగాణలో కేసీఆర్ రగిల్చిన సెగ చల్లారక ముందే ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ 42 రోజులు సహాయక నిరాకరణోద్యమాన్ని చేసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఈ దెబ్బతో కేంద్రం మళ్ళీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయాల్సి వచ్చింది. 2013లో మరోసారి సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 18న లోక్సభ ఆమోదముద్ర వేసింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. చివరగా 2014 మార్చి 7న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఆమోదముద్ర వేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. సంబరాలు మిన్నంటాయి. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ ఒక పక్క తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అనే నినాదంతో సోనియా గాంధీ మరోపక్క ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 63 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాలకు గాను 11 లోక్సభ స్థానాలను కట్టబెట్టారు. 2014 జూన్లో తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది. దాంతో కేసీఆర్ తొట్టతొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించాడు. తొలిపాలనలో రైతు బంధు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చేనేత లక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, షీ టీమ్స్, టీ హబ్ వంటి పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలు మన్ననలు పొంది మళ్ళీ రెండోసారి 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ చరిత్రహీన పొత్తును ఎదుర్కొని రెండోసారి కూడా సీఎం పదవి అధిరోహించాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలను జాగూరుపరుస్తున్నాడు. ఇప్పుడు తను అందుబాటులో లేకపోయినా తన కొడుకుని అందుబాటులో ఉంచుతున్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసి జాతీయ పార్టీగా రూపుదిద్దాడు. అయితే జాతీయ పార్టీగా రూపుదిద్దడానికి కారణాలేమిటో మనకు తెలియదు, కానీ కేటీఆర్ని సీఎంని చేయడానికి మాత్రం కేసీఆర్ గారు చాలా ప్రణాళికలు రచిస్తున్నారు. కేటీఆర్ కూడా మంచి సమర్థవంతమైన పాలనని అందిస్తున్నాడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తనే ముఖ్యమంత్రి అవ్వడం, కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టడంతో పాటు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో చాలా లోపాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఒక మహిళ ఉండి కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా సిబిసిఐడి విచారణకు హాజరు కావలసి రావడం కూడా అందరినీ విస్మయానికి గురి చేయడంతో పాటు టీఆర్ఎస్ పట్ల ప్రజలకున్న మంచి భావాన్ని మసకబారేలా చేసింది. మిషన్ కాకతీయ,
మిషన్ భగీరథ తప్పితే రైతు బంధు, దళిత బంధు, గిట్టుబాటు ధరలు పేద ప్రజల వరకు చేరలేదు. భూమి లిమిటేషన్ లేకుండా ఎన్ని వందల భూములున్న రైతు బంధు ద్వారా భూస్వాములు లాభపడుతున్నారనే విమర్శ ఉంది. దాన్ని కూడా పట్టించుకోలేదు. అలాగే ఎకరా ఉన్న రైతులకు డబ్బులు అందక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే గ్రూప్ 1 లీకేజీ పేపర్, నిరుద్యోగుల శాపాలు వెరసి బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావు సెకండ్ లీడర్గా ఉండాల్సింది. కానీ కేటీఆర్ కోసం హరీష్ రావుని తొక్కేశారనే అసంతృప్తి పార్టీలోనూ ప్రజల్లోనూ బలంగా ఉంది. దాంతో బీఆర్ఎస్ ఈసారి వాటమి పాలయ్యింది. నిజానికి మూడోసారి గెలిస్తే కేసీఆర్ 6 నెలలు పాలించి తర్వాత కొడుకు కేటీఆర్ని సీఎంని చేయాలని ఆలోచన చేశాడు. కానీ ప్రజలు ఫలితాలని తారుమారు చేశారు. తప్పుల్ని సరిదిద్దుకొని 2029 ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని మనం కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.